బ్లడీ బెగ్గర్ అనే మూవీ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు ఆడియో కూడా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. ఇక మూవీ సంగతి ఏంటి అంటే నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. యావరేజ్. మూవీలో జరిగే ప్రొసీడింగ్స్, ఈవెంట్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా లేవు. ఏంటో నాకైతే ఈ మధ్యలో ఒక్క మూవీ కూడా ఎక్కట్లా. యావరేజ్ ఎందుకన్నానంటే కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే తప్ప, లేకపోతే బాగలేదని చెప్పేవాడిని. ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్లు అమ్ముకోవడం. జోక్ చేశా. మన హీరో అయిన బెగ్గర్ అన్ఫార్చునేట్లీ ఒక ప్యాలెస్లో ఇరుక్కుపోతాడు. అక్కడ కర్మగాలి చూడారా అని ఒక ఇన్సిడెంట్ చూస్తాడు. అక్కడి నుండి స్టోరీ టర్న్ అవుద్ది. అసలు అతను ఏం చూశాడు, అక్కడ ఎందుకు ఇరుక్కుపోయాడు, బయటికి వచ్చాడా లేదా అక్కడనే సాగదొబ్బారా అనేది మూవీ ప్లాట్. ఈ మూవీకి ప్రొడ్యూసర్ నెల్సన్. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం అసలే నచ్చలేదు. మళ్ళీ ఇంటర్వెల్ కొంచెం బాగుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఏమో స్టోరీకి లింక్ అయ్యి రివీల్ అయ్యే ట్విస్టులు. ఆ ట్విస్టులో ఒక 2 బాగున్నాయి, మిగిలిన అన్ని గెస్సింగే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏం లేదు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్సెస్ అండ్ కొన్ని ట్విస్ట్ రివీల్స్ బాగున్నాయి. ఆ ఎమోషనల్ సీన్సెస్ కూడా ఒక్క చోటే వర్కౌట్ అయింది నాకైతే. ఇక వాళ్ళైతే సెకండ్ హాఫ్లో ట్విస్టులని పెట్టేసినట్టున్నారు కానీ అవైతే ఏం లేవు. ఇంటర్వెల్ ఒకటి బాగుంది, సెకండ్ హాఫ్లో ఇంకోటి వస్తుంది. అంటే అది ట్విస్ట్ కాదు, రివీల్ అంటారు దాన్ని. అంటే స్టోరీ వెళ్తుంటే ఆ ఈవెంట్కి, ఆ జరిగిన ఈవెంట్కి ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఇలా రివీల్ చేస్తారు. అలా ఆ స్టోరీకి స్టిక్ అయ్యే రివీల్స్ ఉంటాయి. అవి రిలీజ్ చేసిన విధానం బాగుంది. మూవీ మొత్తం ఒక ప్యాలెస్లో అయిపోద్ది. స్టార్టింగ్ 20 మినిట్స్ ఇక ఫస్ట్ హాఫ్కే ఇక నా వికెట్ డౌన్ అయింది. ఇక ఇంటర్వెల్కి ఓకే అమ్మయ్య అని ఫీలింగ్. దీన్ని నెల్సన్ ప్రొడ్యూస్ చేశాడు, ఏముందిరా ఇందులో అని ఫస్ట్ హాఫ్ వరకు ఫీలింగ్ నాది అదే. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా ఇదే ఫీలింగ్, కానీ కొన్ని ఎమోషనల్ సీన్సెస్ కొన్ని మాత్రమే, అది నచ్చింది. మెయిన్గా అయితే డైరెక్షన్లో దొబ్బింది, అలాగే రైటింగ్లో కూడా. స్టోరీ రైటింగ్ అంతగా ఏమి లేదు, క్యారెక్టర్స్ రైటింగ్ కూడా కొన్ని బాగున్నాయి అంతే. ఏదో ఒక 2 or 3 క్యారెక్టర్స్ డెవలప్ చేశారు కానీ మిగతా అంతా ఏం లేదు. అందులోనూ నాకు వర్కౌట్ అయిన క్యారెక్టర్ ఒకటే, రెడిన్ కింగ్స్లీ క్యారెక్టర్ ఒక్కటి నచ్చింది. అసలు చెప్పాలంటే నేను ఆ క్యారెక్టర్ వల్లనే మూవీ కంప్లీట్ చేయగలిగా. అతని బిహేవియర్ కానీ, అతనికి ఇచ్చిన రోల్ కానీ, ఇలా ఎలిమెంట్స్ కలిపి ఒక క్యారెక్టర్ మంచిగా డెవలప్ చేశారు. ఇక మెయిన్ లీడ్ అయిన కవిన్ క్యారెక్టర్ అయితే అంతగా ఏం అనిపించలేదు. మరి బేసిక్గా స్టోరీ రైటింగ్తో పాటు క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుందని నా ఫీలింగ్. మరి ఇందులో అయితే ఏం లేదు అని అనిపించింది. మరి మీరేమంటారు? కవిన్ బాడీ లాంగ్వేజ్ బాగుంది, మిగతా ఎవరి క్యారెక్టర్లో అంత స్కోప్ లేదు. మూవీ అక్కడక్కడ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. మెయిన్గా అయితే ఒక చోట ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది నాకు. అది నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే ఆ ఎమోషన్కి అంటే కారణం పెట్టింది చాలా బలంగా ఉంది. బెగ్గర్ వేలో ఉండే, అతని సైడ్ వేలో ఉండే మైండ్ సెట్ అండ్ రైటింగ్ బలంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ బెగ్గర్ అంతేనా? ఇలా మూవీలో అతనికి ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే ఆన్సర్ అనమాట. నేను బెగ్గర్ కదా, బికాస్ ఆఫ్ బెగ్గర్ ఇది అంతగా కనెక్ట్ అవ్వలేదని నా ఫీలింగ్. ఇంకా ఆ ప్యాలెస్లో జరిగే ఈవెంట్స్ బోర్ కొట్టాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు, అది కూడా టైం ఉంటే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన కవిన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకోటి రెడిన్ కింగ్స్లీ అదరగొట్టేశాడు తన ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ తో. ఇక మిగతా అందరూ వాళ్ళ రోల్స్ లో జస్టిఫై చేశారు. బీజిఎం అండ్ సాంగ్స్ పర్లేదు, అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఫైనల్లీ ఒకసారి చూసేయండి సెకండ్ హాఫ్ కోసం టైం ఉంటే. సో ఇది మరి బ్లడీ బెగ్గర్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.